హలో అండి అందరికీ ఈరోజు నేను కాలీఫ్లవర్తో మంచి రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా, బ్రేక్ఫాస్ట్ లాగా, డిన్నర్ లాగా తినొచ్చు. ఇక్కడ నేను రెండున్నర కప్పుల కన్నా కొంచెం ఎక్కువ గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం ఉప్పు, రెండు స్పూన్ల నూనె, నీళ్లు పోసేసి చక్కగా ముద్ద చేసి పెట్టుకుందాం. ముందర కొంచెం నూనెతో పూసేసి ముందర నానబెట్టుకుందాము. ఇది మూత పెట్టి 1 గంట నానబెట్టుకుందాం. ఇక్కడ నేను ఒక పెద్ద కాలీఫ్లవర్ని బాగా కడుక్కొని వేడి నీళ్ళలో ఉప్పేసి 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత శుభ్రంగా ఆ పూలన్నీ విడివిడిగా తీసి చెక్ చేసుకుని అప్పుడు కడుక్కొని తురుముకున్నాను. ఒక పెద్ద కాలీఫ్లవర్ ఇది. దీన్ని 2 స్పూన్ల నూనెలో వేయించుకుందాము. ఇక్కడ 3 బంగాళదుంపలు మ్యాష్ చేశాను. ఇది ఉల్లిపాయలు వెల్లుల్లి ఏమి వేయటం లేదు. మనం అన్ని పూజలకు కూడా ఉపవాసాలకు కూడా పనికొస్తుంది. 1 స్పూను ఉప్పు వేసుకున్నాను, చిటికెడు పసుపు, కారం, కొంచెం పావు బాజీ మసాలా, ఇది లేకపోతే గరం మసాలా వేసుకోండి, 1 టీ స్పూను, 1 టీ స్పూను, 2 టీ స్పూన్లు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. బాగా కలుపుకుందాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. స్టఫింగ్ చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం పరాటాలు చేసుకుందాం. కొంచెం పిండి తీసుకొని ఒక చిన్న ముద్దని స్టఫ్ చేసుకుందాము. నెయ్యి కానీ నూనె కానీ వేసి కాల్చుకోవాలి. చక్కగా పొంగుతుంది. అంతేనండి, మహా టేస్టీగా ఉండే ఆలు గోబీ పరాటా రెడీ అయిపోయింది.